ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క సెంట్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క రే ఉంటుంది. మీకు తెలుసు. మీకు ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే ఇవన్నీ మీకు తెలిసిపోయింది. ఈ మధ్య తెలిసిపోయింది కాబట్టి. సో ఫస్ట్ రేకి సంబంధించినటువంటి సెంట్ని కస్తూరి అని పిలుస్తారు. సెకండ్ రేకి సంబంధించినటువంటిది చందనం. చందనం ఒకటి, కస్తూరి ఒకటి అమ్మవారి యొక్క ఉపాసకుడు అయినటువంటి వాడు వేసుకోవాలి. సెంట్ ఎందుకు వేసుకుంటాం? అవతల కంప కొట్టకుండా. సెంట్ వేస్తే ఎవడివాడికి లాభం? పక్కవాడికి లాభం, మనకు కాదు. మనం కొద్దిసేపు అయిన తర్వాత అలవాటు అయిపోయి ఏం తెలియదు మనకి. పక్కవాడు మాత్రం మనం వెళ్తూ ఉంటే శుభ్రమైనటువంటి సెంట్ వస్తుంది. సెంట్ ఏం చేస్తుందని? సెంటు మనసుని వికసింపచేస్తుంది. ఈ సెంటుకి ఒకటి కర్పూరం ఒకటి క్వాలిటీ ఉంటుంది. కెమిస్ట్రీలో సబ్లిమేషన్ అంటారు. అంటే ఒకేసారి ఊర్ధ్వలోకంలోకి వెళ్ళగలిగేటువంటి ప్రజ్ఞ కలిగేది. కర్పూరం వెలిగిస్తే ఏంటవుతుంది? మధ్యలో అంటే అసలైన కర్పూరం అయితే మధ్యలో లిక్విడ్ స్టేట్ లేకుండా డైరెక్ట్గా ఆకాశంలో కలిసిపోతుంది. అసలు కర్పూరం ఇక్కడ పెడితే కొంతసేపు అయిన తర్వాత కర్పూరం ఆరిపోతుంది. కర్పూరం పెడితే నిజమైన కర్పూరం అయితే మీరు అంటే చక్కర్లేదు, గంట చూసిన తర్వాత కనిపిస్తుంది, ఇంత చిన్న మొక్క అయిపోతుంది. ఇప్పుడు కర్పూరం కూడా సింథటిక్ అంటే వస్తున్నారు. సింథటిక్ కర్పూరం నా బొందలాగా ఉంటాయి, నాలాగే ఉంటాయి, నీళ్ళలాగా అయిపోయి. అసలైన కర్పూరం అలా పెట్టగానే ఇలా కొంతసేపు అయ్యేసరికి ఆరిపోతుంది. అలాగే చక్కనైన సెంట్ ఏం చేస్తుందంటే మనస్సును వికసింపజేస్తుంది. ఏ సెంట్ అయితే మనం యూజ్ చేస్తామో సంబంధించినటువంటి రే యొక్క క్వాలిటీ, ఆలోచనలు మన మీద వస్తాయి. ఏమక్కలేదు, ఆ వీధిలో మా వీధి ఉంటుంది చూడండి, ఆ గుమ్మం దగ్గర ఏదైతే మున్సిపాలిటీ వాళ్ళ ఇది ఉంటుంది కదా, ఏంటిది కాలువ, ఒక గంట కూర్చొని వచ్చేయండి, ప్రపంచంలో రోగాలన్నీ వచ్చేస్తాయి. తలనొప్పి వచ్చి తల తిరిగి, అంటే యాక్చువల్గా చాలాసార్లు తెలియదు మనం ఆ పక్కనే కూర్చోవడం వల్ల జబ్బులు వచ్చాయని. అంచేత ఏం చేయమంటారు? మొట్టమొదట ఇట్లాంటి దానికి వచ్చినప్పుడు ముందు 2 అగరత్తులు వెలిగించుకోమంటారు. 10 మంది మనం కూర్చునేటప్పుడు కర్పూరముతో, పచ్చకర్పూరంతో తీర్థం ఇస్తారు. కర్పూరం వెలిగించి దేవుడికి ఇలా గడిగడిగిడి తిప్పుతుంటాడు ఆ గుళ్ళో. డిస్ఇన్ఫెక్టెంట్, ఇన్ఫెక్షన్ రాకుండా చేయగలిగేటువంటి సమర్థత ఉంటుంది వీటికి. అమ్మవారికి యొక్క దాని మీద చేసేటప్పుడు అమ్మవారికి సెంటు కొట్టాలి. అచ్చట మనం చేసేటప్పుడు మనం